ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం. ఈ దేశంలో సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్, అడిలైడ్, పెర్త్, అలాగే హోబర్ట్ లాంటి పెద్ద నగరాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ దేశ ఉత్తర తీరంలో మాత్రం అలాంటి పెద్ద నగరాలు ఏవీ లేవు. ఈ ప్రాంతం ఆసియాకు వెళ్లే ప్రధాన వాణిజ్య మార్గాలకు చాలా దగ్గరగా ఉంటుంది. అయినా సరే ఆస్ట్రేలియా ఉత్తర తీరంలో ఒక పెద్ద నగరం ఎందుకు లేదో విచిత్రంగా అనిపిస్తుంది. డార్విన్ ఒక పెద్ద నగరం అని ఎవరైనా అనుకోవచ్చు, కానీ ఆ నగరం మీరు ఊహించిన దానికంటే చాలా చిన్నది. ఆస్ట్రేలియా ఖండం భౌగోళికంగా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇది చాలా పెద్దదైనప్పటికీ ఎక్కువ భాగం ఖాళీగానే ఉంటుంది. దీని చుట్టూ మహాసముద్రాలున్న దేశం మధ్య భాగం మాత్రం పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరాలు ఇక్కడున్నాయి. కానీ అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అసలు మనుషులే నివసించరు. అక్కడ భౌగోళిక పరిస్థితుల బట్టే ప్రజలు ఎక్కడ నివసించాలో నిర్ణయించుకున్నారు. అందుకే దేశ ఉత్తర తీరంలో చాలా తక్కువ మంది నివసిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా భూమి చాలా చదునుగా ఉంటుంది. అక్కడ ఎత్తైన పర్వతాలు లేదా క్రియాశీల అగ్నిపర్వతాలు ఏవీ లేవు. దేశం మధ్య భాగంలో ఎక్కువ శాతం ఆస్ట్రేలియన్ షీల్డ్ అనే ప్రాంతం ఉంటుంది. ఇది స్థిరమైన, బాగా అరిగిపోయిన భూభాగం. అక్కడ కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల పాటు ఎలాంటి పర్వతాలు లేవు. ఈ భూభాగం అంతా విశాలమైన మైదానాలు, లోతట్టు ప్రాంతాలు, పాత కొండలతో నిండుంటుంది. ఇక దేశం మధ్యలో అవుట్బ్యాక్ అనే సువిశాలమైన ఎడారి ప్రాంతం ఉంది. ఆస్ట్రేలియా అనగానే బయట ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చేది ఈ ఎడారి ప్రాంతమే. కానీ ఈ కఠినమైన మధ్య భాగానికి చుట్టూ ఉన్న ప్రాంతాలు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. అక్కడ సరైన వర్షపాతం ఉండి నేల వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. తూర్పు తీరానికి సమాంతరంగా ఉన్న గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనే పర్వత శ్రేణి సముద్ర గాలుల నుంచి తేమను గ్రహిస్తుంది. దీనివల్ల ఈ పొడి భూమిలో పచ్చని కారిడార్ ఏర్పడింది. ముర్రే మరియు డార్లింగ్ లాంటి పెద్ద నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహిస్తాయి. కానీ ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతం మాత్రం వీటన్నిటికీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ఉష్ణమండలంలో ఉంటుంది. పశ్చిమ మధ్య ప్రాంతాల్లో ఉష్ణమండల సవన్నా వాతావరణం ఉంటుంది. అలాగే ఈశాన్య భాగంలో ఉష్ణమండల ఋతుపవన వాతావరణం ఉంటుంది. దక్షిణాదిలో లాగా అక్కడ ఋతువులు స్థిరంగా ఉండవు. వాతావరణం చాలా తీవ్రంగా మారుతూ ఉంటుంది. కానీ ఎండాకాలం రాగానే ఆ చిత్తడి నేలలు మాయమైపోయి మళ్లీ నీటి కరువు వస్తుంది. ఉత్తర ప్రాంత భూభాగం కూడా మనుషులకు పెద్ద సవాలు విసురుతుంది. ఇక్కడ భూమి చాలా వరకు చదునుగా ఉండి గడ్డకట్టి చెదురుమదురు చెట్లతో నిండుంటుంది. శతాబ్దాల తరబడి కురుస్తున్న ఉష్ణమండల వర్షాల వల్ల నేల సారం పూర్తిగా కొట్టుకుపోయింది. మడ అడవులు, వరద మైదానాలు ఈ ప్రాంతాన్ని మరింత క్లిష్టంగా మార్చాయి. అక్కడ తరచుగా వచ్చే తుఫాన్లు కూడా పెద్ద సమస్య. బలమైన గాలులు, భారీ వర్షాలతో నార్థరన్ టెరిటరీ, నార్థరన్ క్వీన్స్లాండ్ తీరాలను ఈ తుఫాన్లు నాశనం చేశాయి. అదే సమయంలో మనుషులకు అత్యంత ప్రమాదకరమైన జంతువులు, మొక్కలు కూడా ఇక్కడే ఉన్నాయి. స్టీగింగ్ ట్రీ అనే ఒక మొక్క ముట్టుకుంటే నెలల తరబడి భరించలేని నొప్పి ఉంటుంది. కొన్ని లెక్కల ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్క. ఆస్ట్రేలియా భౌగోళిక ప్రాంతాలు నిజంగా చాలా విచిత్రమైనవి. ఆ దేశం ప్రమాదాలకు ఎందుకు ప్రసిద్ధి చెందిందో చెప్పడానికి ఇదొక కారణం. కానీ ఇండోనేషియా, ఆగ్నేయాసియా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. మరి తొలి బ్రిటన్ వలసదారులు ఆస్ట్రేలియాలోని ప్రధాన వాణిజ్య నెట్వర్క్లకు ఎందుకు అంత దూరంగా స్థిరపడ్డారు? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఆ ఖండం మీద అడుగు పెట్టకముందే ఆదిమ ఆస్ట్రేలియన్లు అక్కడ వేలాది సంవత్సరాలుగా జీవించారు. వాళ్ళు ఆ కఠినమైన వాతావరణానికి అలవాటు పడ్డారు. వాళ్ళు నగరాలు నిర్మించుకోకుండా చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడ్డారు. ఋతువులను బట్టి ఆహారం, నీరు దొరికే ప్రాంతాలను ఎంచుకునేవాళ్ళు. ప్రాంతాన్ని బట్టి వారి జీవనశైలి మారుతూ ఉండేది. సారవంతమైన ఆగ్నేయాసియా ప్రాంతంలో నదుల వెంట ఆదిమవాసులు ఎక్కువ కాలం ఒకే చోట స్థిరపడేవారు. కానీ పొడిగా ఉండే మధ్య భాగంలో బతకాలంటే నిరంతరం ప్రయాణించక తప్పదు. దీనికోసం పర్యావరణం మీద వారికి ఎంతో అవగాహన ఉండేది. ఉష్ణమండల ఉత్తర ప్రాంతాల్లో ప్రజలు వర్షాకాలం, ఎండాకాలాన్ని బట్టి తమ జీవనశైలిని మార్చుకునేవాళ్ళు. వాతావరణాన్ని బట్టి తమ ఆహారాన్ని, నివాసాలను మార్చుకునేవాళ్ళు. శాశ్వత నిర్మాణాలు కట్టుకుని జీవించడం మొదలుపెట్టారు. వారి జీవనశైలంతా ప్రకృతితో ముడిపడి ఉండేది. వారు ప్రకృతిని జయించాలని ఎప్పుడూ అనుకోలేదు. దాన్ని అర్థం చేసుకుని బ్రతకడమే వారికి తెలుసు. అందుకే ఐరోపా అన్వేషకులు గుర్తించగలిగే నాగరికత ఆనవాళ్లు ఏవి వాళ్ళు వదిలిపెట్టలేదు. కానీ వారి సమాజాలు చాలా సంక్లిష్టమైనవి. 1788వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భూమి, నివాసం, అభివృద్ధి గురించి వారు ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారికి ఓడరేవులు, వ్యవసాయ భూములు, మంచినీరు, అనుకూలమైన వాతావరణం ఇవన్నీ ఉన్న ఒకే చోటు కావాలి. ఆస్ట్రేలియా తీరంలో ఉన్న సిడ్నీ ప్రాంతం వారి అవసరాలకు సరిగ్గా సరిపోయింది. అక్కడ సురక్షితమైన ఓడరేవు, మంచి వాతావరణం, కలప కోసం అడవులు, వ్యవసాయానికి అనువైన భూమి దొరికాయి. ఇక దక్షిణాన ఉన్న మెల్బోర్న్ ప్రాంతంలో యారా నది తీరాన సారవంతమైన భూమి ఉంది. అక్కడ చల్లని వాతావరణం బ్రిటిష్ వాళ్ళకి బాగా నచ్చింది. నైరుతి తీరంలో పెర్త్, దక్షిణ మధ్య తీరంలో అడిలైడ్ నగరాలు కూడా అలాగే ఏర్పడ్డాయి. కొత్త ప్రపంచంలో కొత్త జీవితం ప్రారంభించాలనుకునే వారిని ఈ నగరాలు ఆకర్షించాయి.
వీళ్లలో కొంతమందిని బలవంతంగా అక్కడికి తీసుకొచ్చారు. మొదటి విడతలో 788 మంది ఖైదీలను అక్కడికి తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా ఒక ఖైదీల వలస రాజ్యంగా మొదలైందనే చారిత్రక వాస్తవం దీని నుంచే పుట్టింది. తొలి ఆస్ట్రేలియన్ వలస రాజ్యాలు ఎక్కువగా రవాణా సదుపాయాల ఆధారంగా ఏర్పడ్డాయి. సరఫరా ఓడలు సురక్షితంగా చేరుకునే చోట స్థావరాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయం బాగా జరిగే చోట, ఐరోపా తరహా అభివృద్ధి సులభంగా చేయగలిగే చోట వాళ్ళు స్థిరపడ్డారు. ఆ కాలంలో ఆస్ట్రేలియా అనేది బ్రిటన్కు అత్యంత సుదూరమైన వలస రాజ్యం. అందుకే తొలి ఉత్తర అమెరికా వలస రాజ్యాల కంటే ఆస్ట్రేలియా స్వయం సమృద్ధిగా ఉండడం చాలా అవసరం. బ్రిటిష్ వలసదారులు ఉత్తర ప్రాంతంలో కూడా స్థిరపడాలని చాలా ఆసక్తి చూపించారు. కానీ వారి ప్రయాణాలేవీ సజావుగా సాగలేదు. ఉత్తర తీరంలోని పోర్ట్ ఎస్సెన్, రఫెల్స్ బే లాంటి ప్రాంతాల్లో చేసిన తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒంటరితనం, రోగాలు, కఠినమైన పరిస్థితుల వల్ల వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత డార్విన్ ప్రాంతం నెమ్మదిగా అభివృద్ధి చెందింది. ఈశాన్య తీరంలో విస్తరించి ఉన్న క్వీన్స్లాండ్లో మాత్రం వలసలు కాస్త విజయవంతమయ్యాయి. ముఖ్యంగా బ్రిస్బెన్, ఆ తర్వాత కాయిర్న్, టౌన్స్విల్ లాంటి నగరాలు ఏర్పడ్డాయి. కానీ ఈ నగరాలు కూడా ఆ రాష్ట్రపు ఆగ్నేయ మూలల్లోనే ఉన్నాయి, లేదా తీరంలో సురక్షితమైన ప్రాంతాల్లో వెలిశాయి. సుదూర ఉత్తర ప్రాంతం మాత్రం దాదాపుగా ఖాళీగానే ఉండిపోయింది. ఆస్ట్రేలియాలోని బ్రిటిష్ వలసలన్నీ ప్రకృతికి అనుకూలంగా జరిగాయి. భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారు. ఈరోజు మనం చూస్తున్న నగరాలు అలా యాదృచ్ఛికంగా పుట్టుకొచ్చినవి కావు. వాతావరణం అనుకూలించడం, వలసదారులకు సౌకర్యంగా ఉండడం వల్లే ఈ నగరాలు ఏర్పడ్డాయి. మంచి వాతావరణం, సారవంతమైన భూమి మరో చోట దొరుకుతున్నప్పుడు వారు ఉత్తర ప్రాంతానికి వెళ్లలేదు. అక్కడ వేడి, మలేరియా, వరదలు, ఒంటరితనం భరించడం వాళ్ళ కష్టంగా మారింది. ఇప్పుడు మనం ప్రస్తుత కాలానికి వద్దాం. గతం నాటి సమస్యలన్నీ ఇప్పుడు దాదాపుగా పరిష్కారం అయ్యాయి. అయినా సరే ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలో ఇంకా పెద్ద నగరాలు ఎందుకు లేవు? ఆస్ట్రేలియా దేశం చాలా పెద్దదే, కానీ జనాభా మాత్రం చాలా తక్కువ. 2025వ సంవత్సరం నాటికి ఆ దేశ జనాభా సుమారుగా 28 మిలియన్లు మాత్రమే ఉంది. జనాభా పరంగా చూస్తే ఇది ప్రపంచంలో 54వ అతిపెద్ద దేశం. కానీ దేశం చాలా పెద్దది కావడంతో జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక చదరపు కిలోమీటర్కు కేవలం 3.5 మంది మాత్రమే నివసిస్తున్నారు. కెనడాలో కూడా ఒక చదరపు కిలోమీటర్కు దాదాపుగా 4.5 మంది జనాభా ఉన్నారు. దీన్ని బట్టి ఇతర దేశాల కంటే ఆస్ట్రేలియా జనాభా ఒకే చోట ఎక్కువగా కేంద్రీకృతమై ఉందని అర్థమవుతుంది. ఉత్తర తీరంలో కనీసం ఒక పెద్ద నగరమైనా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఒకసారి మ్యాప్ వైపు చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సిడ్నీ లేదా మెల్బోర్న్ కంటే ఉత్తర ఆస్ట్రేలియా ఆగ్నేయాసియాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా కంటే డార్విన్ నగరం, జకార్తా, సింగపూర్లకు భౌతికంగా చాలా దగ్గర. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యం అంతా నౌకల ద్వారానే సాగుతోంది. ఈ నౌకలు జావా, దక్షిణ చైనా సముద్రాల గుండా ప్రయాణిస్తాయి. సింగపూర్, హాంకాంగ్, షాంఘై లాంటి ఓడరేవుల ద్వారా వాణిజ్యం జరుగుతుంది. దిగుమతులు, ఎగుమతుల పరంగా చూస్తే ఉత్తర ఆస్ట్రేలియా అత్యుత్తమ స్థానంలో ఉంది. ఇది ఆసియాకు ఒక దక్షిణ ద్వారంలాగా కనిపిస్తుంది. అయినా సరే ఉత్తర ప్రాంతాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న పట్టణాలు, ఒంటరి స్థావరాలు మాత్రమే కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటి? ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆస్ట్రేలియన్లకు రాకపోలేదు. ఉత్తర ప్రాంతంలో కొత్త రాజధాని నిర్మించాలని కూడా రాజకీయ నాయకులు అనుకున్నారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు జరిగినా దక్షిణ నగరాలతో పోల్చదగిన ఒక్క నగరం కూడా అక్కడ లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. ప్రతిసారి ఇలాగే ఈ సమస్య కూడా ఆస్ట్రేలియా భౌగోళిక పరిస్థితులతోనే మొదలవుతుంది. ఉష్ణమండల ఉత్తర ప్రాంతం వాతావరణం పరంగా చాలా కఠినమైంది. వర్షాకాలంలో ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు, తీవ్రమైన ఉక్కపోత, తుఫాన్లు వస్తాయి. రోడ్లు తరచుగా కొట్టుకుపోతాయి. నదులు పొంగి పొర్లుతాయి. వేడి, తేమ వల్ల మౌలిక సదుపాయాలు త్వరగా పాడవుతాయి. ఆ తర్వాత వచ్చే ఎండాకాలం నెలల తరబడి కొనసాగుతుంది. ఈ సమయంలో దుమ్ము, అగ్ని ప్రమాదాలు, నీటి ఎద్దడి లాంటి సమస్యలు వస్తాయి. చిన్న జనాభాకు లేదా మైనింగ్ పరిశ్రమలకు ఈ వాతావరణం సరిపోవచ్చు. కానీ ఒక పెద్ద నగరం స్థిరంగా అభివృద్ధి చెందడానికి ఈ పరిస్థితులు ఏమాత్రం సరిపోవు. ఇది కేవలం ఇతర నగరాలకు ఉన్న దూరం మాత్రమే కాదు, దేశంలోని ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థకు కూడా ఇది సవాల్. ఇక్కడ పెద్ద హైవేలు, రైలు మార్గాలు చాలా తక్కువ. ఒక నగరానికి సరిపడా వ్యవస్థను అక్కడ నిర్వహించాలంటే భారీ ఖర్చు అవుతుంది. అంత పెట్టుబడి పెడితే తిరిగి రాదు. అక్కడ ఒక పెద్ద నగరాన్ని నిర్మించడానికి సరిపడా జనాభా కూడా లేదు. ఇక అక్కడ పర్యావరణం కూడా మరో ముఖ్యమైన కారణంగా చెప్పుకోవాలి. ఇది చిత్తడి నేలల, మాడ అడవులు, ప్రత్యేకమైన వృక్ష, జంతు జాతులకు నిలయం. ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతులు ఇంకా అక్కడున్నాయి. ఆదిమ ఆస్ట్రేలియన్లు ఎప్పటినుంచో ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్నారు. ముఖ్యంగా ఆర్న్హెమ్ ల్యాండ్, కింబర్లీ ప్రాంతాలు సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. అక్కడ భారీ స్థాయిలో నగరాలు నిర్మిస్తే ఆ పర్యావరణం దెబ్బతింటుంది. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఆ వర్గాల ప్రజలు మరింత ఇబ్బంది పడతారు. అక్కడ ఏమైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే
చాలా వివాదాలు, పర్యావరణ చిక్కులు కూడా ఉన్నాయి. ఆసియాకు దగ్గరగా ఉండడం ఖచ్చితంగా విలువైంది. ముఖ్యంగా డార్విన్ నగరం ఒక సైనిక కేంద్రంగా చాలా ముఖ్యత సంతరించుకుంది. ఆస్ట్రేలియా దళాలతో పాటు అమెరికా నావికా దళాలు కూడా అక్కడ బస చేస్తున్నాయి. డార్విన్ ఓడరేవు 2015లో ఒక చైనా కంపెనీకి 99 సంవత్సరాల పాటు లీజుకిచ్చారు. ఇది ఆ సమయంలో పెద్ద వివాదంగా మారింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు ఇది ఒక ఉదాహరణ. కానీ ఒక ప్రాంతం వ్యూహాత్మకంగా ముఖ్యమైంది అయినంత మాత్రాన అక్కడ జనాభా పెరుగుతుందని చెప్పలేం. ఒక నగరం సైనికంగా ఎంత ముఖ్యమైందైనా అది చిన్నదిగానే మిగిలిపోతుంది. ఉదాహరణకు అమెరికాలోని ఫెయిర్ బ్యాంక్స్, అలాస్కా ప్రాంతాలు వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన సైనిక స్థావరాలు. కానీ ఆ నగరాలు ఎప్పటికీ చిన్నవిగానే ఉంటాయి. ఆర్థిక సామర్థ్యానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. ఉత్తర ఆస్ట్రేలియాలో ఖనిజాలు, పశువులు, సహజ వాయువు పుష్కలంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ భారీ స్థాయిలో వనరుల వెలికితీత జరుగుతోంది. కానీ పరిశ్రమలు నడవడానికి పెద్ద నగరాలు అవసరం లేదు. వస్తువుల ధరలను బట్టి మైనింగ్ పట్టణాలు పుట్టుకొస్తాయి, కనుమరుగవుతాయి. కార్మికులు విమానాల్లో వస్తారు, కొన్ని నెలల పాటు పనిచేసి వెళ్ళిపోతారు. దీనివల్ల కేవలం తాత్కాలిక శిబిరాలు ఏర్పడితే తప్ప పట్టణాలు పుట్టవు. చివరిగా చెప్పాలంటే ఆస్ట్రేలియాలో దక్షిణాది ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ జనాభాలో సుమారు 98% మంది అక్కడే నివసిస్తున్నారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా మూలాల్లో మంచి వాతావరణం, లోతైన ఓడరేవులు, పెద్ద నదులు ఉండడం వల్ల అది దేశానికి గుండెకాయలా మారిపోయింది. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్, అడిలైడ్, పెర్త్ నగరాలను తొలి వలసదారుల ఊరిగా ఎంచుకుంటారు. భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, రవాణా సౌకర్యాలను బట్టే ఆ నిర్ణయాలు తీసుకున్నారు కూడా. ఉత్తర ప్రాంతానికి ఎంత సామర్థ్యం ఉన్నా అది దేశానికి అంచుల్లోనే మిగిలిపోయింది. అక్కడ కేవలం 2% జనాభా మాత్రమే ఉన్నారు. చెప్పుకోవడానికి ఒక పెద్ద నగరం కూడా లేదు. ఉత్తర తీరంలో ఉన్న అతిపెద్ద నగరం డార్విన్లో కేవలం 1,40,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. మొత్తం ఉత్తర ప్రాంతం జనాభా చూసుకుంటే 6 లక్షల కంటే తక్కువ. మొత్తం భౌగోళిక పరిస్థితులే ఆస్ట్రేలియా తొలి వనరులను శాసించాయి. చరిత్ర ఆ స్థావరాల్ని శాశ్వతం చేసింది. ఇప్పుడు ప్రపంచీకరణ, మారుతున్న వాణిజ్య మార్గాల కాలంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది అక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.